అనంతపురం జిల్లా పెనుగొండలో కంత్రి బాబాయ్ బాగోతం ఇది. కూతురు వరుసయ్య అమ్మాయికి లైంగిక వేధింపులు చేస్తున్నాడు. అర్ధరాత్రి వీడియో కాల్ చేసి మాట్లాడాలంటూ టార్చర్ పెడుతున్నాడు. ప్రైవేట్ పార్ట్స్ ఫోటో తీసి యువతికి పంపాడు బాబాయ్. అమ్మవారిపల్లికి చెందిన వెంకటరెడ్డి తన అన్న కూతురికి అసభ్యకర మెసేజ్లు పెట్టాడు. బాబాయ్ కదా అని ఫోన్ నంబర్ ఇస్తే రాత్రిపూట అసభ్యకర మెసేజ్లతో వేధింపులు మొదలుపెట్టాడు. పిన్ని ఊరెళ్ళింది, రాత్రి మంచి మూడ్లో ఉండే అంటూ అసభ్యకర ఫోటోలు పంపాడు వెంకటరెడ్డి. బాబాయ్ లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి. అశ్లీల ఫోటోలు పంపిన బాబాయ్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిగో మీరు చూస్తున్న స్క్రీన్పై చూస్తున్న వీడే ఆ కంత్రి బాబాయ్. తన అన్న కూతురుకు, వరుసకు బిడ్డయ్యే అన్న కూతురికే ఏకంగా మెసేజ్లు పెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అసభ్యకర ఫోటోలు పెట్టి అర్ధరాత్రి అమ్మాయిని వీడియో కాల్ చేయమంటూ వేధించాడు. దీంతో ఆ అమ్మాయి ఉదయం తల్లిదండ్రులు చెప్పి అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో ప్రస్తుతం పెనుగొండ దగ్గరలోని కియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ తల్లిదండ్రులు. ఇలాంటి కంత్రిగాళ్ళకి తగిన శాస్త్రి చేయాలంటూ కూడా స్థానికంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కన్న బిడ్డ అయ్యే ఆడబిడ్డపై ఈ బాబాయ్ వికృత చేష్టలతో ఒక్కసారిగా విసిగిపోయిన అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పి ఏకంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ప్రతిరోజు ఏదో చోట ఇట్లాంటి వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా ఇప్పుడు చిన్నాన్న అనే పేరుకే ఇప్పుడు పరువు ప్రతిష్టలు పోయేలా ప్రవర్తించాడు ఈ కామాంధుడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం అమ్మవారిపల్లికి చెందిన ఓ యువతికి వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి కూతురు లాంటి ఆడబిడ్డకు వాట్సాప్లో అశ్లీల ఫోటోలు, అసభ్య పదాలు పంపాడు. ఏంటి బాబాయ్ ఈ టైంలో వీడియో కాల్ చేశామని ఆ యువతి అడిగితే, మీ పిన్ని ఊర్లో లేదంటూ ఇక మాటల్లో వర్ణించలేని పదాలు, మీ పిన్ని ఊర్లో లేదు నాకు మూడు వస్తుందంటూ నీచమైన నికృష్టమైన మాటలు మాట్లాడుతూ చండాలంగా ప్రవర్తించాడు ఈ పనికి మాలిన వెధవ. సో రకంగా ఆడబిడ్డకు అసభ్యకరమైన మెసేజ్లు పంపడం, ఆడబిడ్డను వేధించడంతో ఇక అమ్మాయి మంగళవారం తన తల్లిదండ్రులతో చెప్పి కియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిజంగా ఇట్లాంటి వెంకటరెడ్డి అంట, మా అమ్మాయి చూడండి వెంకటరెడ్డి బాబాయ్ అంటూ ఫీడ్ చేసుకుంది. చూడండి వాడి మెసేజ్ చూడండి స్క్రీన్పై, పిన్ని ఊర్లో లేదు నాకు మూడు వస్తుంది. ఇలాంటి పనికి మాలిన వెధవలు కనీసం అంటే వీళ్ళకి వావి వరుసలు కూడా లేని పరిస్థితి, కనీసం సొంత కూతురు వరుస అయ్యే పరిస్థితి, అంటే అన్నబిడ్డ వరుస కూతురు అయ్యే పరిస్థితి, సొంత కూతురు కాదనుకోండి, కూతురు వరుస అయ్యే అమ్మాయిని ఈ రకంగా వేధించడం అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఎటువైపు వెళ్తుంది సమాజం, మానవ విలువలు ఏమవుతున్నాయో కూడా కొన్నిసార్లు ఆలోచిస్తే జుగుప్సాకరంగా అనిపిస్తుంది. నిజంగా చాలా ఇలాంటి విషయాలు చెప్పే ముందు చాలా ఒక రకమైనటువంటి జుగుప్స కలుగుతోంది. ఇట్లాంటి వ్యక్తుల్ని ఎంత కఠినంగా శిక్షిస్తే బాగుంటుందో మీరే చెప్పండి ఒకసారి. ఎందుకంటే పూర్తిగా విలువలు మర్చిపోయి, పూర్తిగా వావి వరుసలు మర్చిపోయి కనీసం ఆ అమ్మాయితో అలా బిహేవ్ చేయడం, వరుసకు కూతురయ్యే అమ్మాయితో బిహేవ్ చేయడంతో ఒక్కసారి అమ్మాయి జీర్ణించుకోలేకపోయింది. సరే బాబాయ్ వరుస అవుతాడు కదా అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇస్తే ఏకంగా వాడు అసభ్యకర ఫోటోలు పెట్టడం, అసభ్యకర మెసేజ్లు పెట్టడం. అది కూడా చూడండి స్క్రీన్పై ఎలాంటి ఫోటోలు పెట్టాడో, ఎలాంటి మెసేజ్లు పెట్టాడో. ఇంకా అమ్మాయి ఏకంగా వీడియో కాల్ చేయడం, అర్ధరాత్రి వీడియో కాల్ చేయడం, న్యూడ్ వీడియో కాల్ చేసి ఆ అమ్మాయిని పూర్తిగా వేధించడం, ఇట్లాంటి పిచ్చి చేష్టలతో అమ్మాయి విసిగిపోయింది. ఇంకా ఏకంగా తల్లిదండ్రులతో చెప్పి ఆ కియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంకా విషయానికి సంబంధించి ఎక్కువగా డీటెయిల్గా డెప్త్గా మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. నిజంగా ఆ అమ్మాయి మాటలోనే ఒకసారి విందాం. నమస్కారం, నేను అమ్మవారిపల్లి గ్రామంలో ఉన్నాను. నేను చెన్నైలో ఎంజిఆర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను, బీటెక్ సెకండ్ ఇయర్. నేను మొన్న వినాయక చవితికని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా చుట్టాలే రిలేటివ్స్ వరుసకు చిన్నాన్న అవుతారు, అంటే బాబాయ్, తన నెంబర్ అడిగినానని నేను ఇచ్చినాను. ఇంకా బాబాయ్ కదా ఏం చేయరు అని నేను ఇచ్చినాను. ఆ రోజు జస్ట్ హాయ్ చెల్లమ్మ తిన్నావా బుజ్జి అని అన్నారు. ఆ బాబాయ్ మీరు తిన్నారా అన్నాను. అది సెప్టెంబర్ 4th జరిగింది ఇచ్చిన రోజు. అదే ఒక 10 days తర్వాత సెప్టెంబర్ 14th తను నాకు midnight 3 o'clock అలా వీడియో కాల్ చేసినారు. 3 to 4 మధ్యలో వీడియో కాల్ చేసినారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టినారు. పెట్టిన తర్వాత నేను అది ఇంకా వీడియో కాల్ చూసి నేను రెస్పాన్స్ అవ్వలేదు. మార్నింగ్ 7 కల్లా నేనే
గుడ్ మార్నింగ్ బాబాయ్ అని నేను పెట్టినాను. పెట్టిన తర్వాత గుడ్ మార్నింగ్ అని పెట్టి తిన్నావా అంటే ఇప్పుడే లేచా అని చెప్పినాను. అది ఏం బాబాయ్ వీడియో కాల్ చేసినావు అంటే నేను మెసేజ్ చేసినా చూసినావా అంటే ఏం బాబాయ్ నీ వీడియో కాల్ చేసావంటే మీ పిన్ని ఊర్లో లేదు అందుకు నాకు నిద్ర పట్టలేదు అంటే అవునా బాబాయ్ అన్న. ఇల్లీగల్ పార్ట్ దగ్గర నాకు ఒక ఫోటో పెట్టినారు. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మా పేరెంట్స్కి నేను చెప్పేశాను. ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను డిలీట్ చేసేసారు. ఇంకా మా అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత వాళ్ళు చెన్నైకి వచ్చినారు సార్. వచ్చిన తర్వాత అంటే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల మరి నేను వేరే వారితో లేచిపోయినా అనే ఒక టాక్ న్యూసెన్స్ చేసేసినారు, ఊరందరికీ చెప్పేశారు. అందువలన ఇంకా అది మేమేమి పట్టించుకోలేదు. ఇంకా నేను రిటర్న్ అయినా వచ్చిన తర్వాత ఇలా మేము ఎస్ఐ సార్కి, సిఐ సార్కి, డిఎస్పీ వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళి కియా ఇండస్ట్రియల్ ఎస్ఐ సార్కి మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఇలా ఏ ఆడపిల్లకి జరగకూడదని నేను చాలా కోరుకుంటున్నాను. సొంత బాబాయ్ అంటే నాకు ఇలా చేసినారంటే నాకే చాలా సిగ్గుచేటుగా ఉంది. నాకు ఈ న్యాయం జరగాలి, వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను. రైట్, చూసారుగా అమ్మాయి మాటల్లోనే విన్నాం. చాలా జుగుప్సాకరంగా వాడి మాటలు, వాడి బిహేవియరు, వాడి మెసేజింగ్ ఇదంతా కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు వాట్సాప్ చాట్లో. సో మొత్తం మీద అమ్మాయిలు వాస్తవానికి ఒక పేరెంట్ స్థానంలో ఊహించుకొని బాబాయ్ వరుస అవుతాడు కదా అని చెప్పేసి సెక్యూర్గా ఫీల్ అయ్యి నంబర్ ఇస్తే వాడి ప్రవర్తన తీరు అది. ఎందుకు చేసావంటే కూడా రకరకాల కారణాలు చెప్తున్నాడు. అంతేకాదు ఇంకా అమ్మాయిని బ్లేమ్ చేసే ప్రయత్నం కూడా చేశాడు, అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలాంటి మూర్ఖులు ఉన్నన్ని రోజులు కూడా సమాజంలో నిజంగా ఆడపిల్లలకి వావి వరుసలు లేకుండా వేధింపుల పరంపర అనేది కొనసాగుతుందనడానికి కొన్ని ఉదాహరణలు ఇలాంటివి. కొన్ని చోట్ల అక్కడక్కడ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అందుకే పోలీసులు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. నిజంగా మన సమాజంలో, సభ్య సమాజంలో కనీసం అసలు ఏం జరుగుతుంది, కొన్ని పరిస్థితుల్లో కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కనుక ఇలా వ్యక్తులు ఎందుకు తయారవుతున్నారు, ఎందుకు ఇట్లాంటి వ్యవహార శైలితో చిక్కులు తెచ్చుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మనకు అర్థం కాని పరిస్థితి. అంతేకాదు ఇతర వ్యక్తులకు ఇబ్బందులు పాలు చేస్తూ వాళ్ళు ఇబ్బందులు పడుతూ అనవసరంగా సమాజంలో ఒక చెడ్డ పేరు తెచ్చుకొని సమాజంకి ఒక రకమైనటువంటి తప్పుడు సంకేతాలు పంపి ఇలాంటి వ్యక్తులపై కఠిన శిక్షలు వేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం. అమ్మవారిపల్లి గ్రామం చెందిన మహిళ పోలీస్ స్టేషన్ రాబడి ఫిర్యాదు చేసే సారాంశం ఏమంటే ఈమె చెన్నై పట్టణంలో చదువుతూ ఉన్నది. ఈమెకు వరుసకి బాబాయ్ అయిన అమ్మవారిపల్లి గ్రామం చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి అసభ్యంగా చాటింగ్ చేశాడని, వీడియో కాల్స్ చేశాడని, అసభ్యకరమైన సందేశాలు మరియు ఫొటోస్ పంపడం జరిగిందని ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదు మేరకు కియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.